అందిది అందింది. ఇప్పుడు బుడమేరు ఉంది సార్, ఇది మనం అనుకూలించలా. ఖమ్మంలో వాన పడింది, వరద పడింది, ఆ బుడమేరు పొంగింది, అనుకోకుండా వచ్చింది. ఇది ఎవరైనా కావాలని చేసింది. పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. ఆయన అంత ఇదిగా చూస్తున్నారంట. ఆయనకి ఏం చెప్పాలన్నా థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా. జగన్ గారు ఉంటే అసలు ఏరియల్ సైడ్ హెలికాప్టర్ లో దిగాడు తప్ప నీళ్ళలో దిగేవాడా? ఇదే సిచ్యువేషన్ అనుకుందాం ఎవరికైనా. అంత ముందు తుఫాన్లు వచ్చినాయి. కేవలం పవన్ కళ్యాణ్ గారు రాలేదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయట్లేదనో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ రోజున వాళ్ళకి చెప్పడం, లేకపోతే నేనుంటే ఇలా ఉండేది కాదు, బుడమేరు గేట్ కావాలని ఏమండి. అసలు మన మాజీ ముఖ్యమంత్రి వారికి కట్టకిను గేట్లకి తేడా తెలియదండి. ఆయన గేట్లు 2 గేట్లు ఎత్తిసారు అంటున్నాడు కానీ అక్కడ కట్ట తెగిపోయింది. అది ఆ కట్ట తెగిపోయిన తర్వాత నీళ్ళు వచ్చి అనట్లా 2 గేట్లు ఎత్తేసారు, అందుకే నీళ్ళు వచ్చేసి అని చెప్తున్నాడు. కానీ కట్టకి గేట్లు ఆయన తేడా తెలుసుకొని అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనంత ఒక్క మాట అంత వయసుకు వచ్చి దిగి మాతో మాట్లాడాడు. నేను మా కట్ట చంద్ర పంపిస్తున్నాడు. ఈ రోజు వరకు మాకు వచ్చిన ఇల్లు మునిగి ముందు వచ్చి మాట్లాడుతున్నా. మా ఇల్లు మునిగిపోయింది. ఏం చేస్తాడు ఈయన? సామాన్ నాశనం అయిపోయింది. పిల్లలతో పెట్టుకున్న పావులు వస్తున్నాయి. రుజువు ఇప్పిస్తారండి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో మేము. ఆయన ఒక్కనాడు వచ్చాడు. ఎందుకంత ఈ రోజున సింగనగర్కి వెళ్ళి అక్కడ బుడమేరు గేట్లు ఎట్టారు. అందరూ వచ్చారనే వచ్చాడండి. ఆయన అయితే రాలేదు. అందరూ వచ్చారు. చంద్రబాబు గారు ఇక్కడ దిగక ముందు రమ్మలు గెలవగానే వచ్చాడు. ఒక్క రోజు మాకు సమ్మర్ అంతా కరెంట్ లేదు. ఇక్కడ ఉన్నాం మేము. రోడ్డు మీద వచ్చింది మాకు. అది ఆయన సీఎం అంటే. నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారుల్ని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అధికారులకి మా జనాల ముందు అధికారులకి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. గంటకి ఫోన్ చేస్తా, ఏమన్నా తేడా వస్తే ఇక్కడికి డిస్మిస్ చేస్తానని. మా వచ్చిన మెసేజ్ ఫోన్ లో ఇట్లా ఉంది, ఇట్లా ప్రతి దానికి మెసేజ్ వస్తున్నాయి. మేము ఫోన్ మాట్లాడుతున్న మెసేజ్ వచ్చింది. పిచ్చి మాటలు అబద్ధాలు చెప్పనండి. చెవుల్లో పెట్టుకోవట్ల పూలేవి పులకెల్లా పెట్టుకున్నా చెప్పండి. సరే, మొత్తం ఈ కబేళ సెంటర్ అంతా కూడా వరద నీరు వచ్చేసింది. అసలు ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది అంటారు? ఏంటి పరిస్థితి? సహకారం చేస్తున్నారు కానండి. అటు వెళ్ళి ఆటో ట్రాక్టర్లు అన్ని వెళ్తున్నాయి లోపలికి. హెల్ప్ బాగానే చేస్తున్నారు అందరూ. సహాయం బాగానే ఉంది. గవర్నమెంట్ వస్తున్నారండి. ఈ గవర్నమెంట్ ఉండడం వల్ల బాగుందండి. అంటే ఈ పొజిషన్ లో ఈ గవర్నమెంట్ ఉండబట్టి కొంచెం ఎంతో కొంత ఎక్కువే హెల్ప్ అనేది లేదండి. అది అబద్ధం అని మనకు తెలిసిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మేము ఇందులో ఉన్న వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం. సో మాకేంటంటే ఆహారం అన్ని అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పర్సన్ ని అడిగారండి. అన్ని అడిగారు, మీకు వాటర్ అందుతుందా ఏంటి, కరెంట్ కూడా నిన్న మేము చెప్పాము. నిన్న ఈవినింగ్ నైట్ నుంచి ఇచ్చారు మాకు. అండ్ ఈ గవర్నమెంట్ ఉండడం వల్ల అయితే నిజంగా బయటపడ్డామనే చెప్పాలి. ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన నీళ్ళలో తిరుగుతున్నా కూడా దిగి వాటర్ లో దిగి వచ్చారండి. ఆయన ఏజ్ కి ఆయన దిగి వచ్చారు. నిజంగా మన అందరం గమనించాలి. ఎందుకంటే ఆ ఏజ్ పర్సన్ రావడం అంటే నిజంగా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ప్రెసెంట్ అయితే పవర్ లో లేరు. లేకపోయినా వస్తే ఆయన ఎవరేమంటారు చెప్పండి? ఎవరేమంటారు కదా, సాయం చేయడానికి రావచ్చు కదా. వస్తే ఏమైంది? మేము ఏమని అంటాం వస్తే? అవును, ఆయన నిజంగా రావాలనుకుంటే రావచ్చు కదా. ఈయన వచ్చారు, ఈ ఏజ్ లో కూడా ఈయన వచ్చారు కదా. బుడమేరుకి అసలు గేట్లు ఉండవు, ఆ గేట్లు ఎత్తే పరిస్థితి ఉండదు. ఆయన వచ్చి బుడమేరు గేట్లు ఎత్తేసారు అది ఇదని దాన్ని కూడా రాజకీయం చేయడం అంటే ఈ రోజు మనకు ప్రతి వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ముందుకు రావాల్సింది పోయి ఆయన దీన్ని విమర్శించడం అనేది ఎట్లా చూడాలమ్మా? కరెక్ట్ కాదండి. అసలు కరెక్ట్ కాదు. బుడమేరు అంటే ఏంటో తెలిస్తే కదా. అది గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు. బుడమేరు అంటే ఏంటో తెలిస్తే గేట్లు ఉన్నాయి లేదు తెలిసింది దానికి. అది ఎట్లుంది సార్ ప్రభుత్వం నుంచి సహకారం కానీ, వాటర్ ప్యాకెట్లని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా ఉండి ఈ వయసులో ఆయన బట్టే ఈ సాయం అన్న జరుగుతుంది, లేకపోతే జరిగేది కాదు. చంద్రబాబు గారు వాళ్ళే అంటారు. మరి అసలు ఏం చేయట్లేదు అని చెప్పి జగన్ గారు చెప్తున్నాడు. ఏమండే, ఓ మంచోడు ఉన్నాడంటే 100 మంది 100 మాటలు అంటారు. చాలా బాగుంది. అంటే జగన్ గారు ఏం చేయట్లేదు, అసలు మొత్తం ఈ గేట్లు ఎత్తుందే చంద్రబాబు, దాని వల్ల ఇదంతా ఈ నీరంతా వచ్చిందని చెప్పి ఏం కాదు, అన్ని అబద్ధాలు పడనోళ్ళు చెప్తారు. ఆయన వచ్చిన తర్వాత బాగా మాకు ఎలాంటి ఆపద లేకుండా మా కొండపైన వాళ్ళకి నీళ్లు, ఆహారం, పాలు
పాలు నీళ్లు ఆహారం అన్ని. ఈ రోజు చిన్నపిల్లలు గానీ లేకపోతే పెద్దవాళ్ళని గానీ అంటే ఆడవాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అన్ని అందుతున్నాయి, ఆహారం అందుతుందంటారా? అన్ని అందుతున్నాయి. వాటర్ ప్యాకెట్లు, ఎక్కువై పడేసుకుంటున్నారు అంతే తప్ప అందట్లేదు అని మాత్రం చెప్పలేదు. సో మొత్తం మీద చంద్రబాబు గారు వచ్చారమ్మా ఇటువైపు వచ్చారు నిన్నే వచ్చారు. చాలా బాగా ఉందయ్యా. సూపర్ గా ఉంది. చాలా చంద్రబాబు బాగుంది. ఆయమలో ఉండేటప్పుడు వచ్చింది కాబట్టి జనాలు అదృష్టం అంతా. అమ్మ ఈ రోజున అంటే ఈ గబేళా సెంటర్ గానీ లేకపోతే సితారా సెంటర్ ఎంత కూడా వాటర్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? బాగానే చేస్తున్నారు సార్, ఎక్కడికక్కడే సాయం చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ ఫుడ్ అన్ని ఇస్తున్నారు, బిస్కెట్లు పిల్లలకు పాలు అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చారమ్మా ఇటువైపు వచ్చి తిరిగారా? వచ్చారు సార్, వచ్చారు. సార్ ఎలా ఉంది? సాయం ఎలా ఉంది? బాగానే ఉందండి, అందరికి అది బాగానే అందుతున్నాయండి. వాటర్ కానీ బిస్కెట్లు కానీ పిల్లలకి ఫుడ్ కానీ బాగానే దొరుకుతుంది. అటు నుంచి ఇటువైపు ఒకవేళ ఎక్కడైనా మీరు ఏమి రావాలన్నా కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా తీసుకురావడం అవును, డాక్టర్లు అలాగే ఇప్పుడు జనాలు ఎక్కించుకుంటున్నారు. చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తుంది, బాగానే చేస్తుంది. తమ్ముడు మీరేమంటారు సార్, ఎలా ఉంది? మేము వాలంటీర్స్ అండి, ఏపీ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చినాము. మేము అందరికి ఫుడ్ పంచుతున్నాము, అందరూ బాగానే తీసుకున్నారు. ఇక్కడ సహాయక చర్యలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాము. అదే ఎట్లా ఉంది ప్రభుత్వ సహకారం ఈ రోజున ఇక్కడ కబేళా సెంటర్ మొత్తం కూడా వరద నీరు వచ్చేసిన పరిస్థితి? ప్రభుత్వ సహకారం బాగానే ఉందన్న. అక్కడక్కడ అన్న ప్యాకెట్లు ఫుడ్ అంతా బాగానే ఇస్తున్నారు, ఫుడ్ గిడ్డ అంతా బాగానే ఇస్తున్నారు. ప్రభుత్వ సహకారం ఏం తక్కువ ఏం లేదు, బాగానే చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఈ రోజు ఆయన ఉంది పక్క ఎన్నెన్న మాట్లాడతారు డైలాగులు. వార్త వచ్చినప్పటికీ ఒకరోజు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఉన్నారు నెలలో? ఉన్నాడు ఆయన ఒక్కరోజైనా? 4 రోజులుగా ఆయన వాటర్ లోనే ఉన్నాడు. మరి ఈడు ఉండొచ్చుగా, ఎందుకు ఉండలేకపోతున్నాడు ఈడు? బుడమేరుకి అసలు అదేదో గేట్లు కూడా ఎత్తేసారు. ఎన్ని డైలాగులు అనకూడదు కానీ ఆ ప్రభుత్వం బాగలేదు ఈ ప్రభుత్వం బాగలేదు అని మేము పాటిస్తాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాజకీయం చేయాలి అని చూస్తే అంతే మరి. మేము ఓడిపోయామని ఎవరికైనా రాజకీయం చేయాలనిపిస్తుంది. ఒక మాట అన్న, నిజంగా వాస్తవం ఏం జరుగుతుంది? గవర్నమెంట్ మాత్రం బాగానే వచ్చేస్తుంది అన్న ప్రజలకి. ఎవడన్నా ఏ నా కొడుకన్నా, ఏ రాజకీయ నా కొడుకన్నా ఇంత బురదలో తిరిగి చేసేది? గవర్నమెంట్ మంత్రుల దగ్గర నుండి పోలీసు వాళ్ళు అందరూ బురదలోనే తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ప్రశాంతంగా వెళ్ళి ఏసీలో పడుకోవచ్చు కదా, ఎందుకు పడుకోవట్లేదు? ఈ గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా పట్టుకోబట్టి ఏదైనా అంతే. ఈ వరద ప్రాంతం నీళ్ళ నుంచి బయటికి వెళ్ళడానికి చాలా మంది ఈ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళ సహకారం కోసం ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళని బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది ఈ నేపథ్యంలో అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ డబ్బుతో పడవ అంటే డబ్బు వాటర్ మాత్రం